రాజమండ్రి పాలు పెరుగు వర్తక సంఘం ఆధ్వర్యంలో స్థానిక టీనగర్లో భక్తులకు భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు భారీ ఎత్తున తరలివచ్చి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. భక్తుల సందర్శనార్థం ఏర్పాటు చేసి మంచు శివలింగానికి భక్తులు పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో కమిటీ గౌరవ అధ్యక్షుడు పెద్దిరెడ్డి చిట్టిబాబు, గౌరవ ఉపాధ్యక్షులు మెర్లా సుబ్బారావు, గౌరవ సలహాదారులు కూరగుల రాంబాబు, గౌరవ ఉప సలహాదారులు మద్దిరెడ్డి వీరబాబు, నల్లజర్ల వెంకట్రావు, గౌరవ ఉప కార్యదర్శి బొల్లి శ్రీను, కన్వీనర్ శింగన ప్రకాష్ రావు, అధ్యక్షుడు సూరంపూడి పనసయ్య, కార్యదర్శి లంక రామకృష్ణ, గంగరాజు, డైరీ అధినేత నిమ్మలపూడి గోవింద్ తదితరులు భక్తులకు ఆహార పదార్థాలు వడ్డించారు. పనసయ్య మాట్లాడుతూ గత 15 సంవత్సరాలు మహాశివరాత్రి రోజున సుమారు 3,500 మంది భక్తులకు అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. వైస్ ప్రెసిడెంట్లు నక్కా శ్రీను, చామకూరి నరసింహమూర్తి, కోశాధికారి తోరాటి చెంచయ్య, జాయింట్ సెక్రటరీ కోరసేగుల శ్రీను, మెంబర్స్ వరగోగుల గోవింద్, జబ్బు శ్రీనివాస్, కొత్తగల కామరాజు, నల్లజర్ల నాగు, నంజాల నాగవరప్రసాద్, పాలడుగు గాంధీ, గనిశెట్టి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. గత 1946లో స్వతంత్రం రాకముందు పుట్టిన పాలు పెరుగు వర్తకుల సంఘం. ఇది మా పెద్దలు పడాల రామచంద్రరావు, భోగిరెడ్డి వీర్రాజు, నల్లూరు వీరభద్రరావు గారు, బై సత్యం గారు, అలాగే నూనె వెంకటరామయ్య గారు, సూరంపూడి కాటయ్య గారు అంతా కలిసి ఒక యూనియన్గా ఉండాలి మనం అని యూనియన్ ఏర్పాటు చేశారు. ఆ రోజుని ఏర్పాటు చేసిన సంఘం ఈ టీనగర్లో ఈ భవనం పెద్దలే ఏర్పాటు చేశారు. మేము దినదిన అభివృద్ధి చేసుకుంటూ అభివృద్ధి చేస్తూ కార్యక్రమం చేస్తూ గత 15 సంవత్సరాల క్రితం నుంచి అన్న మహాశివరాత్రి రోజున భక్తులకి జోడుగుళ్ళు వచ్చిన భక్తులకి అన్నదానం అన్నదానం ప్రసాదం పెడుతూ అందరినీ భక్తుల్ని ఆనందపడుతూ ఇది ఇంకా ఇలాగే కొనసాగాలని మా పాలవర్తకులందరూ కూడా సహకారంతో ప్రతి ఒక్కళ్ళు నేనేస్తాను అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు ముందుకు వచ్చి ఇవ్వమట్టి ఇలాగ నేను చేయగలుగుతున్నాను. నేనే కాదు, మా కమిటీ అంతా కూడా సహకరించితో పాటు మా పెద్దలతో దీవులతో పాటు మేము ముందుకు వెళ్తున్నాం అని చెప్పి కోరుకుంటున్నాను.